ఏం చోటిది? ఎక్కడున్నాను? నేను కాసేపు ఇక్కడ దాక్కుంటాను, ఎవరికి చెప్పొద్దే. నువ్వెవరు? నేను ఎక్కడున్నాను? అరే హన్సిక, కొట్టిన దెబ్బలకి నీకు పిచ్చి నైవైపోయిందా? గురు బుర్ర పగిలిపోయినట్టుంది. రా గురు, పారిపోదు. పాపకి పిచ్చి నైవైపోయి ఫెంటాస్టిక్ గా ఉందిరా. సమయంలో నీకెందుకు గురు? అయితే రేపు చూడాలి. తలుపే చూసుకుంది. మోహన లోపల ఉంది. మావయ్య మోహన 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 తలుపుతి. మోహన 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 తలుపుతి. మోహన మోహన ఏమైంది? మోహన ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు నన్ను వదిలేసిపోతావు అనుకున్నాను. నువ్వు ఆ రోజే చెప్పావు కదా వదలొద్దని. ఎలా వదులుతాను అనుకున్నావు? ఏంట్రా ఇది? అక్కడ దెయ్యాలు పిచ్చ కొట్టుడు కొడుతున్నారా? మధ్యలో మీరు రొమాన్స్ ఏంట్రా ఇది? ఆ దెయ్యం కంటే మీ గోల ఎక్కువైపోయింది. వదలండ్రా. ఎక్కడ చూసినా దెయ్యాలే కనిపిస్తున్నాయన్నా. అన్నయ్య, తలుపు తెరవద్దు. ఎక్కడెక్కడ దెయ్యాలున్నాయో తెలియటం లేదే. నేను ఎవరో తెలుసా? అక్కడ చూడు. ఇప్పుడు నేను ఎవరో తెలుసా? తెలుసా?
నేనేం పాపం చేశానురా? నేనేం పాపం చేశాను? కళ్ళు కనిపించని అమ్మా నాన్నకి ఒక మంచి కూతురుగా ఉండాలని అనుకోవటం తప్ప? చెప్పురా, నా ఆశలు మా అమ్మా నాన్న కన్న కలలు నాశనం చేసావు కదంట్రా. నేను మా అమ్మా నాన్న మీద పెట్టుకున్న ప్రేమని దగకుండా చేసావు కదంట్రా. నా జీవితంలో నా తల్లిదండ్రులు నా గురించి చెప్పుకునే ఆ గొప్ప రోజుని చెడగొట్టావు కదంట్రా. నువ్వు చేసిన ఈ ద్రోహానికి ఆ దేవుడు నిన్ను శిక్షించకుండా ఉండొచ్చు, కానీ నేను నీకు శిక్ష వేస్తానురా. నా ప్రాణం తీసి నువ్వు మాత్రం సంతోషంగా ఉన్నావు. ఉండకూడదురా, ఉండకూడదు.